పోషించే భర్త ముందు మాత్రం చింపిలు వేసుకొని నైట్ వేసుకొని అటు ఇటు తిరిగేస్తూ ఉంటారు. అదే బయటికి వెళ్దాం అని ఒక మొక్క అంటే చాలు 3 రోజులు అయింది మేకప్ రూమ్లోకి వెళ్ళి నా భార్య ఇంతవరకు బయటికి రాలేదు. ఏమా ఏం పాపం చేసామమ్మా మేము? సరే ఇదంతా వదిలే, మా నాన్నని చూడాలండి అంది. సరే రావే అన్న, వస్తుంది. ఇప్పుడు ఎలాగో ఇస్తాను చూడండి. లేదా సరే రా బయటికి. ఏంటండి అమ్మో బాగుంటుంది. ఏంటంటే ఏంటి గంగిరెడ్డిలో ఏంటి డ్రెస్? మరి ఆడవాళ్ళు నుండి చీరకు మ్యాచింగ్ గాజు దుస్తులు మీలాగా లింగి ప్యాంట్ వేసుకుని లింగి అంటే వచ్చేస్తారేంటి? ఎన్ని మ్యాచింగ్స్ చూసుకోవాలి, ఎంత హంగమా ఉంటుందండి మాకు. ఈ డ్రెస్ ఎలా ఉందనండి? నీకేంటి బాహుబలి సినిమాలో అనుష్క ఉన్నట్టున్నావు. అవునా? అవును, ఫస్ట్ పార్ట్ లో పుల్లలు ఎదుర్కొంటా చూపించింది అట్లా ఉన్నావు. నీకు బాబు ఏమంటే అంట కళ్ళేంటి ఎక్కడ ఉన్నాయి? రాత్రి నిద్ర లేదండి. దోమలు పెట్టడం వల్ల అని చెప్పు, నేనేదో పీకే అనుకుంటారు వీళ్ళంతా. మన సినిమా లేదు. ఆ కిటికీ కట్టిన కుట్టించి వాళ్ళు ఎన్ని రోజులు చెప్తున్నానండి. అదిగో ఆ సుబ్బారావు అస్తమాటలు 9 చూస్తున్నాడు. సుబ్బారావు 9 వస్తున్నాడు. సరిగ్గా 9 రాసింది ఆడేసి కుట్టి చేసాడు. సొంత స్పాన్సర్ ఇంకేం లేదు. ఏముంది అక్కడ డైరెక్టర్ చూడలేదు వస్తున్నావు. సరే కానీ పక్కన పెట్టు. ఇప్పుడు మీ నాన్న దగ్గరికి వెళ్ళాలని నీకు ఎందుకు కోరిక పుట్టింది? మా నాన్నగారికి నా మీద బెంగ పట్టుకుందండి. బెంగ దూరంగా పెట్టాలి, నోట్లో పెట్టుకుంది. మా నాన్నగారికి చెప్పండి. బెంగ పట్టుకుందంటే నా మీద నన్ను చూడాలని. నీ మీద బెంగ పెట్టుకున్నాడా? కూతురికి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడు అంటారు పుట్టిగాడు. ఏంటండి ఏమండి మీ వాళ్ళు ఎప్పుడైనా నాకు చిన్న నగ గట్రా ఏమైనా పెట్టారా? ఊరిగా నగానంతా పట్టడానికి మాది ఎవరో కళ్యాణి జ్యువెలర్స్ అనుకున్నావా? కళ్యాణి టిఫిన్ సెంటర్ కావాలంటే చిట్టుగారు రక్తం వచ్చి తినేది. నీ మొబైల్ ఏమండి వీళ్ళ బాబు గురించి చెప్పాలండి. కళ్యాణ మండపం తీసుకుంటే డబ్బులు అవుతాయి, తక్కువ పడి దేవస్థానంలో పెట్టాడు పెళ్లి. ఆ దేవస్థానం బయట ఆడికి డబ్బులు ఇచ్చాడో లేదో తెలియదు కానీ ఒక పెద్ద ఫ్లెక్సీ ఎదిచ్చాడు. నా పేరేమో శేషు, దీని పేరేమో కీర్తి. సినిమాలు ఏమైనా వేయాలండి, శేషు కీర్తిలో వివాహం వేయాలా? ఆ ఫ్లెక్సీలో ఏమేశాడు తెలుసా? కీర్తి శేషుల వివాహం వేశాడు. చచ్చినట్టు పెళ్ళిని ఒకడు రాలేదు. ఆ లోపల తెచ్చిన కానుకలన్నీ హుండీలో వేయవల్లి అని ఉంటే తెచ్చిన గిఫ్ట్లన్నీ హుండీలో చేశారు బంధువులు. ఒక గిఫ్ట్ నన్ను ఏమైనా పర్వాలేదు, మా నాన్నగారిని అంటే నేను ఊరుకోను. ఊరికో మీద ఊరేసుకో చాలు. సరే బస్సు టైం అవుతుంది, తొందర పద బస్ స్టాండ్కి వెళ్దాం. బస్ స్టాండ్ వచ్చేసామండి. సూపర్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ అది బాబు ఇచ్చిన ల్యాండ్ కాదు, బస్ స్టాండ్. ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నా? చంద్రపూర్లో దోచుకెళ్ళాలి. నోరు కూర్చోండి. ఇక్కడ ఎవడంటాడు ఆకతాయిలు వస్తారు? అసలు అమ్మాయి పిల్లల్ని కాపాడుకోలేదు, చచ్చిపోతాం. ఎవడంటాడు ఆకతాయిలు వస్తారు? ఎవడో చూపుకొని తినేసేటట్టున్నాడు. ఎవరి చుక్క? ఏంట్రా ఎవరి చుక్క? మీ అక్క. ఏమో మన పెళ్ళావా? మన పిల్లం కదా గుర్తుతా. నా పిల్లం, నా కష్టాలతో మా మామగారు నాకు ఇచ్చారు. ఏం పేరు? ఏం పేరు? సోనాలి. బిందా కాదు, సత్తు బింద. సత్తలు నాకు చేస్తావా? మీ ఆవిడ చూస్తే కవిత వస్తుందండి. ఏంటి కవిత వస్తుందండి? మా ఆవిడ చూస్తుంది. ఎవరికైనా దాన్ని చూస్తే వాంతి వస్తుంది. మీకేమో కవిత వస్తుందండి, చచ్చిపోతాం. చెప్తా, నీ అడుగులో నా అడుగు, నీకు పడతాను కొడుకు, నీకేం కావాలా అడుగు. ఎన్ని దాని మూతికి అడుగు. ఇందాక విట్టగా రవదోసి పెట్టారు, అప్పటి నుంచి కడగల మూతలు అట్లే పెట్టుకుంది. మీ ఆవిడ హెయిర్ స్టైల్ బాగా వచ్చాయండి. సరే కానీ ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు కవిత చెప్తావు, మీ ఇంట్లో పని అంతా ఎలా చేస్తారు? అయ్యో మొత్తం మా పనాలే చూసుకుంటారు, మీరు ఏం చేయరు. అవునా? మా పనాలే, మా పనాలే, మా పనాలే, మా పనాలే. పెళ్లి కాలేదు, ఇంకా పెళ్లి కాలేదా? అయినా కూడా వేస్ట్ కానీ. సరే కానీ ఇంటికనే పెళ్లి చూపులు వెళ్తున్నారు. పెళ్లి చూపులు వెళ్తున్నావా? నేను కొన్ని సలహాలు చెప్తాను, చెయ్యి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు చిన్నగా ఇస్తారు, పెద్దగా అడగాలి. అంటే స్కూటీ సైకిల్ ఇస్తా అన్నారనుకో, స్కూటీ అడగాలి. ఫ్యాన్ ఇస్తా అన్నారనుకో, ఏసీ అడగాలి. పిల్లలు ఇస్తా అన్నారనుకో, చిన్న చిన్న ఇచ్చే పెద్ద పెద్ద అడగాలంట. నువ్వు దాన్ని తెచ్చి దాని ఏమండి మీ హెయిర్ స్టైల్ బాగా నచ్చింది. అవునా? ఏం వాడుతుందో కనుక్కో. నేనే గుడ్డగట్టు. మార్నింగ్ షాంపూ తలస్నానం చేస్తాను, మధ్యాహ్నం నూనె పెట్టి మధ్యాహ్నం చేస్తాను.
నైట్ మరి రాత్రికి ఏం చేస్తున్నావు? ఆ విధి తీసి బొక్కేది తగిలించింది. నువ్వు చెప్పండి ఇంకా. అవునరా బొగ్గ. అవునే, నువ్వు నీలాంటి వాళ్ళ బొగ్గని రాక్షస బొగ్గ. నేను రామ్ బొగ్గ కాదు, రాక్షస బొగ్గ. కొద్ది అట్లా చెప్పవా? ఏంటి అత్తగారి ఇల్లు హైదరాబాద్. రే నీ అత్తగారు అమెరికా ప్రెసిడెంట్ అనుకున్నావా? అత్తగారి ఇల్లు హైదరాబాద్ అని చెప్పగానే ఏమన్నా డోర్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. హలో, ఆర్కే బీచ్ ఎక్కడ ఉన్నది? ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉన్నది? చార్మినార్ హైదరాబాద్ లో ఉంది. తాజ్మహల్ ఎక్కడ ఉన్నది? తాజ్మహల్ ఆగ్రాలో ఉంది. మరి ఇవన్నీ తెలిసినప్పుడు ఆ తాజ్ మహల్ అడ్రస్? అదే తాజ్మహల్ దగ్గరికి, తాజ్మహల్ దగ్గరికి రోజు కొన్ని వందల మంది వచ్చి అంటూ ఉంటారు. మీ అత్త దగ్గర మరి అది మూసుకొని ఉండి ఎందుకు ఎక్స్కిస్తావు? నువ్వు బాగుండే. అది కాదు, నేను ఊరికి వెళ్ళాలి. 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? ఏంట్రా 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? 10 గంటల బస్సు నాడే అంటే మళ్ళీ ఎన్ని గంటలకు వస్తుందంటే నేను నువ్వు రమ్మన్నావు ఎన్ని? అది కాదు, చివరి బస్సు అంటే లాస్ట్ బస్సు. 11 గంటలకు రాత్రి. మరి దాని గంటలో తెలియదా? అరే గుర్తుతా మూడు పగిలిపోతుంది. లాస్ట్ బస్ 11 గంటలకు అంటావేంటి? లాస్ట్ బస్ 11 తర్వాత అంటావేంటి? ఏమండి, నేను తెలివి తక్కువ అనుకుంటున్న వాళ్ళు మస్తు తెలివి ఉంది నాకు. ఫస్ట్ తెలివిందా? కొన్ని ప్రశ్నలు చెప్తా, చెప్పు. చెప్తే అడుగు. చెప్పరా? ఏంటంటే నీకు అంత తెలివి ఉందా? సరే ఏమో నీకు తెలివి ఉందంటే చెప్పు. ఇగో మనం ఇప్పుడు 2 రోడ్ల మీద వెళ్తున్నారా? ఒక పెద్ద ధనం అనే మూట, ఒక జ్ఞానం అనే మూట ఉంది. ఏ మూట తీసుకుంటావు? నేను ధనం అనే మూట తీసుకుంటాను. నేను జ్ఞానం అనే మూట తీసుకుంటాను. అవును, ఎవరికి లేదు వాడు తీసుకుంటాడు. అంటే నాకు జ్ఞానం లేదని చంపా. సరే నా తెలివితేటలు చూపిస్తాను రాదా? నువ్వే చెప్పు. ఇప్పుడు మన ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 500 నోట్లు, 200 నోట్లు ఏం తీసుకుంటావు? నేను 500 ఖర్చు కాబట్టి 500 తీసుకుంటాను. మరి ఏంటి మాట 200 పైసలు నేను 2 తీసుకుంటా. అమ్మో ఈ మామూలు కాదు, ఎడిపప్పులా. వచ్చాడు, నువ్వేంటి వచ్చావు మధ్యలో? నెక్స్ట్ దామోదర్ గారు. సరే ఇట్రా. ఏమండి మా నాన్న దగ్గరికి వెళ్దాం రండి. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది. తీసుకోవాలని దగ్గర పదా బస్సులో జరుగుతుందంట. ప్రోగ్రామ్ చూద్దాం పదా. ఓకే థ్యాంక్ యూ.